హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరెస్ట్ అయిన జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు మావయ్య అంటూ నిజాన్ని బయటపెట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీని వైరాన్ని తీసుకువచ్చి మీడియా ముందు నిలబెడతాడు కార్తీక్. అయితే ఇక నిలబెట్టి కాశీని అడ్డం పెట్టుకొని వైరాని ఇదంతా చేయించాడని అందరి ముందు కూడా చెప్తాడు. అప్పుడు ఇక వైరా అయితే నా చేత ఇదంతా చేయించింది జ్యోత్స్న అంటూ అందరి ముందు జ్యోత్స్న చేసిన కుట్రని బయట పెడతాడు వైరా. అది వినీక ఒక్కసారి శివనారాయణ, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు తప్పించుకోవడానికి నా మనవరాల మీద నింద వేస్తున్నావా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, నీ మనవరాలే నా దగ్గరికి వచ్చి సీఈఓ పదవిలో నుంచి శ్రీధర్ని దింపేయాలని, కాశీకి మేనేజర్ పోస్టు ఇవ్వాలని చెప్పి నాకు డీల్ కుదుర్చుకుంది. నేను సీఈఓగా అయితే నీకు నేను సగం షేర్లను ఇచ్చేస్తాను అంటూ నా దగ్గర చెప్పింది. తను చెప్పినట్టు నా దగ్గర వీడియో కూడా ఉంది అని అంటూ ఉంటాడు వైరా. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి సుమిత్ర అడుగుతూ ఉంటుంది, వైరా చెప్పిందంతా నిజమేనా? నువ్వు వెళ్ళి వైరాతో చేతులు కలిపావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్నకి ఏం చెప్పాలో అర్థం కాదో, ఇక పక్కనే ఉన్న పారిజాతం అది కాదు సుమిత్ర అని అంటూ ఉంటుంది. మీరు మాట్లాడకండి మధ్యలో అని అంటూ ఉంటుంది పారిజాతంతో. సుమిత్ర అయితే చెప్పు, నిజం చెప్పు, ఆ వైరాతో చేతులు కలిపి సీఈఓగా శ్రీధర్ మా అన్నయ్యని దింపించాలని నువ్వేని ఇదంతా చేసింది అని అడుగుతూ ఉంటే, అప్పుడే నేనే చేశానని జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. ఇక దాంతో సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొట్టి, నువ్వు అసలు ఆడదానివేనా, ఇంతకి తెగిస్తావా అని అడుగుతూ ఉంటే, మరేం చేయమంటావు? నన్ను సీఈఓగా తీసేసి శ్రీధర్ మావేని సీఈఓగా పెడితే నేను చూసి తట్టుకోలేకపోయాను. అందుకని ఎలాగైనా సీఈఓ సీట్లో కూర్చోవాలని ఇదంతా చేశాను అని జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. అది విని ఒక్కసారి శివనారాయణ, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శివనారాయణని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు శ్రీధర్ గారు నిర్దోషి అని ఇక్కడ నిరూపణ అయ్యింది. మరి మీ మనవరాలు చేసిన తప్పుకి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని అడుగుతూ ఉంటే, చట్టం తన పని తను చేసుకుపోతుంది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. తను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ చేయించడం వల్ల చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు. వాళ్ళ ప్రాణాలకే పోతే అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? జ్యోత్స్ననే కదా. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇక జ్యోత్స్న అయితే మళ్ళీ ఇలాంటి తప్పులు చెయ్యకూడదు. జ్యోత్స్నకి సరైన శిక్ష వేయాల్సిందే అని అంటూ శివనారాయణ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఇదంతా కూడా మీడియాలో లైవ్ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కావేరి అయితే వెంటనే స్వప్నని పిలుస్తుంది. మీ నాన్నని అరెస్ట్ చేయించింది మనం అనుమానించినట్టు నీ భర్త కాశీయే అని అంటూ స్వప్నతో అనంగాల్ని, కాశీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని అస్సలు అనుకోలేదమ్మా అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే అప్పుడే ఇంకా జ్యోత్స్న మాటలు విని కాశీ పూర్తిగా మారిపోయాడు అని చెప్తూ ఉంటే, మీ నాన్న నిర్దోషి అని అక్కడ రుజువయ్యింది. మీ నాన్న జైలు నుంచి వచ్చేస్తారు. కార్తీక్ నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు అని కావేరి అంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, తాత నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను, కానీ నేను ఇప్పుడు జైలుకి వెళ్ళను తాత, నన్ను క్షమించు తాత అని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇదంతా చూస్తున్న సుమిత్ర తట్టుకోలేకపోతుంది. తన కూతురు ఇంత దుర్మార్గురాలా తయారైందని చూసి తట్టుకోలేక ఒక్కసారి కుప్పకూలిపోతుంది సుమిత్ర. ఇక సుమిత్ర అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడే ఉన్న దశరథ, కార్తీక్, దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాం కదా సార్ అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా తనకి లేనిపోని టెన్షన్ ఒకటి వచ్చింది. అందుకని ఆ టెన్షన్ని తట్టుకోలేక ఇలా జరిగింది అని దశరథ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథ అలా బాధపడుతూ ఉంటే కార్తీక్ అయితే దశరథ దగ్గరికి వస్తాడు. ఏంట్రా ఇది, అసలు జ్యోత్స్న ఇంత దుర్మార్గంగా ఎందుకు తయారయ్యింది?
ఇప్పుడు కన్న కూతురు జైల్లో ఉంది. అది చూసి తట్టుకోలేక నా భార్య ఇలా మంచాన పడింది. అసలు జ్యోత్స్న నాకు ఎలా పుట్టింది? మేమిద్దరం నాకు తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యలేదు. మా నాన్న కూడా ఎవరికి అన్యాయం చెయ్యలేదు. మరి మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జ్యోత్స్న ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు చేస్తుంది? ఇంత క్రిమినల్గా ఎలా ఆలోచిస్తుంది? ఆ రోజు దాసుని కొట్టి చంపాలని చూసింది. ఈరోజు చివరికి మీ నాన్నని కూడా నింద వేసి జైలుకి పంపించింది. దానికోసం కొంతమంది ప్రాణాలని పలంగా పెట్టాలని చూసింది. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? జ్యోత్స్న నా కూతురంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇలాంటి కూతురు పుట్టినందుకు నేను చాలా కుమిలిపోతున్నాను. నా గుండె తట్టుకోలేకపోతుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విన్నా కార్తీక్ అయితే, మావయ్య నువ్వు బాధపడకు, నువ్వే తప్పు చెయ్యలేదో, అసలు జ్యోత్స్న నీ కన్న కూతురే కాదు అని అంటూ కార్తీక్ అయితే నిజాన్ని బయట పెడతాడు. ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవును మావయ్య, నీలాంటి మంచి వ్యక్తి కడుపున అలాంటి దుర్మార్గురాలు ఎందుకు పుడుతుంది? అత్త నువ్వు ఎంతో మంచివాళ్ళు, మీకు అంత మంచే జరుగుతుంది. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక దశరథ అయితే షాక్ నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, అవును అవును మావయ్య, ఇన్ని రోజులు నా గుండెల్లోనే దాచుకున్నా నిజం ఇది. దాసు మావయ్య కూతురే జ్యోత్స్న. ఆ రోజు దాసు మావయ్య నీకు నిజం చెప్పడానికి వస్తున్నాడని, కన్న తండ్రి అని తెలిసినా తనకి ఆస్తి దక్కదని ఆ రోజు కన్న తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదు జ్యోత్స్న. కన్న తండ్రిని చంపాలనుకున్న దుర్మార్గురాలు మా నాన్నని ఎందుకు వదిలిపెడుతుంది? అందులోనూ ఎన్నో కోట్ల స్కామ్ చేసింది తను కంపెనీలో. అది మా నాన్న బయట పెడతాడని తెలిసి మా నాన్ని అడ్డు తొలగించుకోవాలని ఇదంతా చేసి కాశీని అడ్డంగా ఇరికించింది అని నిజాన్ని బయట పెడతాడు. మరి జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోతే నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, రోజు నీ కళ్ళ ముందే తిరుగుతుంది కదా మావయ్య, నా భార్య దీపే మీ కన్న కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. దశరథ ముందు కార్తీక్ అయితే అది వినిక దశరథ అయితే, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, అవును మావయ్య, నా భార్య దీపే మీ కన్న కూతురు. ఆ రోజు బస్టాండ్లో కుబేరకు దొరికింది మీ కూతురే అని నిజాన్ని చెప్పడంతో ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అందుకనేనా నన్ను దీప నాన్న అని పిలుస్తుంది అని అంటూ ఉంటే, అవును మావయ్య అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని దశరథకి దీపే తన కన్న కూతురని తెలియాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.